రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచ పటంలో చోటులేని ఇజ్రాయెల్ నేడు పాలస్తీనాపై యుద్ధాలు చేస్తూ మెజారిటీ భూమిని ఆక్రమించారని, ఈ యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతమని సిపిఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక శ్యామల సెంటర్ సిపిఎం కార్యాలయంలో పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం నగర కమిటీ సభ్యులు కర్రి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్త అరుణ్ మాట్లాడుతూ హమాస్ సొంత భూభాగం కోసం చేస్తున్న పోరాటాన్ని ఇజ్రాయెల్ ఉగ్రవాద సంస్థ అనే నెపంతో సుమారు 40,000 మంది పాలస్తీనా అమాయక ప్రజానీకాన్ని చంపిందని తెలిపారు. గాజా ప్రాంతం మొత్తాన్ని శ్మశానంగా మార్చారని, పసిపిల్లలు, మహిళలు, వృద్ధులనే వ్యత్యాసం లేకుండా పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థన మందిరాలపై కూడా బాంబు దాడులకు తెగబడుతున్న తీరును వివరించారు. ఐక్యరాజ్య సమితి పాలస్తీనాపై జరుగుతున్న దాడిని ఖండించిన అమెరికా ఇజ్రాయెల్కు అనుకూలంగా అధిక మొత్తంలో నిధులు, ఆయుధాలు సమకూర్చి యుద్ధాన్ని కొనసాగించడం దారుణమన్నారు. సామ్రాజ్యవాద పెత్తనం కోసం యుద్ధాన్ని ప్రోత్సహించడం దుర్మార్గమని అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జువ్వాల రాంబాబు, బి. పవన్, సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఏవి రమణ, జోజీలు మాట్లాడారు. నాయకులు సుందర్బాబు, పూర్ణిమరాజు, తాతారావు, రాంబాబు, అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.